విస్తరించి ఉంది. ఒక చోట మన ఇండియాలోనే కాదు, బయట ప్రతి ఒక్క చోట ఉందండి టాటా. ఇది టాటా కంపెనీ గురించి. అయితే టాటా కంపెనీ వచ్చేసి మేము టాటా లైఫ్ ఇన్సూరెన్స్ మా దగ్గర కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. టర్మ్ ప్లాన్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్లాన్స్, మ్యారేజ్ ప్లాన్స్, సేవింగ్ ప్లాన్స్, మ్యూచువల్ ఫండ్స్, ప్యూర్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పేసి మా దగ్గర ప్లాన్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టర్మ్ ప్లాన్ వచ్చేసి టర్మ్ ప్లాన్ ఎలా ఉంటుంది అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 సంవత్సరాలు ఏజ్ తీసుకున్నాం అనుకోండి, ఒక పర్సన్కి 30 years ఏజ్ తీసుకుంటే అతనికి సంవత్సరానికి 25,000 పడుతుంది. సంవత్సరానికి ఓన్లీ 25,000. ఈ 25,000 పే చేయడం వల్ల మనకు ₹1 కోటి కవరేజ్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అతని ఏజ్ ఈరోజు 30 ఉందనుకోండి, 30 మనం ఒక 40 years ఇస్తామండి ప్లాన్. 30 + 40 ఎంత? 70 years వచ్చేదాకా వర్తిస్తుంది ఈ ప్లాన్. ఇప్పుడు ఏమైనా సపోజ్ బై మిస్టేక్ మనకు ఎలాంటి రిస్క్ జరిగినా కానీ, లేకపోతే మనం ట్రావెలింగ్ చేసేటప్పుడైనా కానీ, నార్మల్గా కానీ ఇలా జరుగుతూనే ఉంటాయి కదా, ఇలాంటిది ఏది రిస్క్ జరిగినా కానీ మనకు మన నామినీకి వచ్చేసి ₹1 కోటి వచ్చేస్తుంది టర్మ్ ప్లాన్. ఇక్కడ ఏంటంటే అండి, సింపుల్గా ఒక 25,000 రూపీస్ పే చేసుకున్నాం అనుకోండి, ఇలా ఒక 12 years కట్టుకున్నాం అనుకోండి, 12 years into 25 అంటే ఆల్మోస్ట్ 29,000 పే చేస్తాం 12 years కలిపి. కానీ ఇది మనకు 70 years వచ్చేదాకా వర్తిస్తుంది. మధ్యలో ఏ రిస్క్ జరిగింది, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏమీ జరగలేదు, 70 years తర్వాత మనం లైవ్లో ఉన్నాము, ఇబ్బంది ఏమీ కాలేదు అనుకున్నా, మనం ఏదైతే 2.5 lakhs పే చేసినామో ఆ అమౌంట్ రిటర్న్